బీఆర్ఎస్ మాజీ నేత ఎమ్మెల్సీ కవిత మరోసారి సోషల్ మీడియా వేదికగా బాంబులు పేల్చారు. మాజీ ఎంపీ సంతోష్ రావు, సిద్దిపేట ఎమ్మెల్యే సీనియర్ నేత హరీష్ రావును టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. అక్రమాల టానిక్, పన్నీరు వారి పాల దందా ముచ్చట ఎందుకు కనుమరుగైంది అంటూ కూడా పోస్టు పెట్టడం మరోసారి అగ్గిరాజేస్తోంది. టానిక్ ఏర్పాటు కోసం ప్రత్యేకంగా ఒక జీవో తెచ్చుకొని 100 కోట్లు సంపాదించడానికి సంతోష్ ప్లాన్ వేశారంటూ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక టానిక్ పేరుతో చేస్తున్న తప్పిదాలను ప్రజల ముందు పెట్టి వాళ్ళు చేస్తున్న స్కామ్ను ప్రజలకు తెలియజేసే ప్రయత్నం జరిగిందన్నారు. అయితే టానిక్ సంస్థ జీఎస్టీ ఎగ్గొడుతుందని తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వం లోతుగా దర్యాప్తు చేసిందన్నారు కవిత. సెంట్రల్ జీఎస్టీ కూడా వీటిపైన ఆరా తీసిందని, కానీ అక్కడ సెంట్రల్కి ఎటువంటి సమాచారం దొరకలేదన్నారు. ఈ ప్రక్రియలో ఒక నిజాయితీ గల జీఎస్టీ ఆఫీసర్ బలి అయ్యాడని చెప్పుకొచ్చింది కవిత. అప్పటి వరకు హడావిడి చేసిన మీడియా, సోషల్ మీడియా తరువాత ఎటువంటి సమాచారాన్ని బయట పెట్టలేదు, ప్రచారం చేయలేదని ప్రశ్నించింది. ఇంతకీ అసలు ఏమైంది, ఎందుకు ఇప్పుడు ఆ ఊసు లేదు అని ఆలోచిస్తే కర్ణాటకలో డి అనే ఒక పెద్ద మనిషిని హోటల్లో కలిసి ఒక ఒప్పందం చేసుకున్నారంటూ కవిత ఆరోపించింది. ఆ ఒప్పందం తర్వాత టానిక్ సంస్థ చేసిన స్కాములు మాయమయ్యాయంటూ సెటైర్లు వేసింది కవిత. ఇక సంతోష్ రావు గారి గురించి 2 నిమిషాలు చెప్తాను. అంత పెద్ద సీనున్న మనిషి కాదు, కానీ చెప్పాలి. ఎందుకంటే కూరల ఉప్పు ఎట్లుంటుంది ఈయన అట్లా అన్నట్టు, ప్రతి దాంట్లో చెడగొట్టడానికి కొంచెం ఉండాలి కదా, అట్లాంటి వాడు. కాబట్టి చెప్పక తప్పదు ఈయన గురించి. చెప్పులో రాయి చెవులో జోరి అంటాం కదా, అట్లాంటి టైపు. కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి. విషయం ఏంటంటే ఈయన ధనదాహం ఎట్లాంటిదంటే సంతోష్ రావు గారిది, రామన్న కాన్స్టిట్యున్సీ, కేటీఆర్ అన్న కాన్స్టిట్యున్సీ నేరెళ్లలో ఇసుకలారీ గుద్ది ఒక దళిత బిడ్డ చనిపోతాడు. సరే, దాని మీద పాపం అక్కడ ఆ రోజు అందరూ యాజిటేషన్ చేస్తే ఈయన సంతాన అడ్వాంటేజ్ ఏంది, ఈయన కూర్చుంటాడు కదా సార్ దగ్గర, సీఎంఓలకి వెళ్ళి ఫోన్ చేసి అక్కడ ఉన్న పోలీసు వాళ్ళందరినీ ఒత్తిడి పెట్టి 7 దళిత బిడ్డల్ని కొట్టినరండి. 3-4 సార్లు 3rd డిగ్రీ వేస్తే ఇలా 7 కుటుంబాలు కూడా వాళ్ళు ఎందుకు కూడా ఏ పని చేసుకోలేనటువంటి పరిస్థితులలో ఆ దళిత బిడ్డలు ఉన్నారు. అది మొత్తం రాజకీయంగా బ్లేమ్ అంతా రామన్న మీదకి వచ్చి, ధనదాహమేమో సంతన్నది, నేరం చేసిందేమో సంతన్న, వీడికెళ్ళి ఫోన్లు చేసి ఒత్తిడి చేసి కొట్టిపించిందేమో సంతన్న, చెడ్డపేరేమో రామన్నకు వస్తుంది. ఈ ఎగ్జాంపుల్ చెప్పడం కోసమే నేను ఈయన గురించి చెప్తున్నా, వేరే ఏం లేదు. ఇక సరే, టానిక్ వీనిక్ ఈ వీటిలో వచ్చిన కేసులు ఏమవుతాయి? రేవంత్ రెడ్డి గారు ఆర్భాటంగా ఒక అనౌన్స్మెంట్ చేస్తారు. నేను ఇంతకుముందు చెప్పిన కదా, మ్యాచ్ ఫిక్సింగ్ ఎట్లుంటుందంటే 1 డే న్యూస్ అవుతుంది. టానిక్లో ఈయన మీద కేసు పెట్టిరారు, 3వ రోజు పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ కొట్టేసారు. అది మీరు ఇంకా కనుక్కోండి. కాజ్ చేసేసారు, కేసు మూసేసారు. ఏం అండర్స్టాండింగ్ ఉంది, ఎందుకు మూసేసారు? ఎట్ ద సేమ్ టైం హరితహారం, తెలంగాణకు హరితహారం అని పెద్దలు కేసీఆర్ గారు పెద్ద కళతోని 230 కోట్లు అక్కడ గోబీ డెజర్ట్ల వాళ్ళు చెట్లు పెట్టి చైనాను కాపాడుకున్నారు. మనం అదే స్థాయిలో తెలంగాణను బాగు చేసుకోవాలని పెద్దసారి హరితహారం అని పెడితే ఈయన దానికి నకిలీ ప్రోగ్రామ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని పెడతాడు. తెల్లారులేస్తే సినిమా వాళ్ళని తీసుకురావాలి, రోజు ఒక ఫోటో వేసుకోవాలి. దాని వెనుక ఉన్న కుట్ర ఏంటంటే జీవో అమెండ్మెంట్ అవుతుంది సంతోష్ గారి గురించి. ఆ ఫారెస్ట్లను 10% ఇన్కమ్ ఎవరన్నా ఇస్తే అమ్యూజ్మెంట్ పార్క్లకు ఇస్తారన్నట్టు, దానికోసం జీవో అమెండ్ అవుతుంది. దానికి ప్రభాస్ గారిని, చిరంజీవి గారిని, అనేక మంది సినిమా స్టార్లను మోసం చేసి వాళ్ళని తీసుకుపోయి వాళ్ళతో ఫోటోలకు పోజులు ఇప్పించి ఫారెస్ట్లను కొట్టేయాలని ప్లాన్ అయినది. ఇటు దళితులను ముంచిన పన్నీరు వారి పాల వ్యాపారం అంటూ హరీష్ రావును టార్గెట్ చేసింది కవిత. ఒక సామాన్య వ్యక్తి పాల వ్యాపారం చేస్తే అతను నిలదొక్కుకోవటానికి చాలా కష్టపడాలి, కానీ కంపెనీ పెట్టగానే లాభాల్లోకి పోవటం మనం ఈ సంస్థలో చూస్తున్నామంటూ ఆరోపించారు. ప్రభుత్వానికి సంబంధించిన ఎస్సీ ఎస్టీ గురుకులాలు అనేక వాటిలో తన అధికారం ఉపయోగించి తన పాలే ఉండేలా చూసుకున్నారు, మన సిద్దిపేట మోడల్ అంటూ మండిపడ్డారు. అటువంటి ప్రభుత్వ సంస్థల్లో బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఎంటర్ప్రెన్యూర్స్ను ప్రోత్సహించకుండా తన అధికారాన్ని వాడుకొని తన సొంత సంస్థకు లాభం చేకూరేలా చేసుకున్నారంటూ ఆరోపించారు. ఇక సదరు కంపెనీ మీద ఓ యూట్యూబ్ ఛానల్ వరుస కథనాలు నడిపి సెటిల్మెంట్ చేసుకున్నాడని, డబ్బులు అందిన తర్వాత సైలెంట్ అయిపోయాడంటూ కవిత విమర్శించారు. ఆ కంపెనీలో కేవలం పాల వ్యాపారం కాకుండా ఎమ్మెల్యేల ట్రేడింగ్ వ్యాపారం కూడా జరిగిందంటూ బాంబు పేల్చారు. కేవలం పార్టీ ఇచ్చిన ఫండింగే కాకుండా తన సొంత డబ్బులు 20 మందికి పైగా ఎమ్మెల్యేలకు ఇచ్చాడని, అవసరం అయితే తనతో బయటికి రావాలని ఒప్పందం చేసుకున్నాడంటూ మరోసారి హరీష్ రావుపై నిప్పులు చెరిగారు.
హరీష్ రావు గారికి నేను సూటి ప్రశ్న వేస్తున్నా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నేను సూటి ప్రశ్న వేస్తున్నా. నా మీద కుట్రలు ఎప్పటి నుండి ప్రారంభమైనాయి? ఎప్పుడైతే హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు ఒకే ఫ్లైట్లో హైదరాబాద్ నుండి ఢిల్లీకో, ఢిల్లీ నుండి హైదరాబాద్లో ఒకే ఫ్లైట్లో వాళ్ళిద్దరు ప్రయాణం చేసి వచ్చినప్పుడు హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు కాలు పట్టుకొని సరెండర్ అయినాక ఈ కుట్రలు స్టార్ట్ అయినాయి, నా మీద ఈ స్టోరీలు స్టార్ట్ అయినాయి, మా కుటుంబాన్ని విడగొట్టాలనేటటువంటి కుట్ర స్టార్ట్ అయింది. నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఆ ప్రయాణం జరిగిందా జరగలేదా? హరీష్ రావు గారు మీరు చెప్పండి, ఒకే ఫ్లైట్లో మీరు రేవంత్ రెడ్డి గారితో కలిసి వచ్చిండ్రా రాలేదా? ఆ తర్వాత నుండే నా మీద ఈ కుట్రలు జరుగుతున్నాయా లేదా? సరెండర్ అయింది మీరు. ప్రతి ఒక్క విషయంలో దాదాపు ఒక 7-8 ఇష్యూస్ ఉన్నాయి, ఇన్సిడెంట్స్ ఉన్నాయండి. అఫీషియల్ పిఆర్ఓ ట్వీట్ చేస్తాడు, కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పిఆర్ఓ ట్వీట్ చేస్తాడు, ముఖ్యమంత్రి గారు పిఆర్ఓ, ఈ పాల వ్యాపారంలో అవినీతి జరిగిందని. తెల్లారి 2-3 పేపర్లలో వస్తుంది, 3వ రోజుకి మాయమైపోతుంది. అదే కేటీఆర్ గారినేమో 3 సార్లు విచారణ పేరుతో పిలిచి వేధిస్తారు. అంటే కేసీఆర్ కుటుంబం నికార్స్గా బరిగీసుకొని కాంగ్రెస్ పార్టీతో రేవంత్ రెడ్డితో కొట్లాడుతున్నాం కాబట్టి మా మీదనేమో కుట్రలు జరుగుతాయి, మా మీదనేమో కేసులు పెడతారు. మీ మాత్రం 1 or 2 days హెడ్లైన్స్ వస్తే తర్వాత న్యూస్ గాయబవుతుంది. ఎన్ని జరగలే చెప్పండి హరీష్ రావు గారి విషయంలో? ఫస్ట్ పాల వ్యాపారం మీద ఏమొచ్చినాయి ఆరోపణలు? ఆనాడు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లకు హరీష్ రావు గారి పాల వ్యాపారం నుంచి పాలు సప్లై చేసిరనే ఆరోపణలు అయోధ్య రెడ్డి గారు ట్వీట్ చేసిరు. గతం 2 రోజులు పోయింది ఆరోపణ. ఎందుకు? సరెండర్. నెక్స్ట్ ఒక అభియోగం చేసిరు ముఖ్యమంత్రి గారు, రంగనాయక్ సాగర్ దగ్గర ఆయన ఫామ్ హౌస్ ఉంది, అది ప్రభుత్వ భూమి, కబ్జా చేసిండని. 1 day హెడ్లైన్, 3rd day న్యూస్ గాయబ్. నో కేసు, నథింగ్. కేటీఆర్ పరిస్థితి ఏంటి? ఎన్ని కేసులు పెట్టిరు కేటీఆర్ అన్న మీద? ఎన్నిసార్లు పిలిచిండు విచారణకు? హరీష్ సంతోష్ అక్రమ వ్యాపారాలపై గద్దెనెక్కినాక కొన్ని రోజులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎగిరెగిరి పడింది. మరి ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయింది? సామాజిక తెలంగాణలో బహుజనులకు దక్కాల్సిన కొన్ని పనులని తానే లాభం చేకూర్చుకోవటమే నిజమైన సామాజిక తెలంగాణ. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంతో అంటగాగుతున్నది ఎవరు, ఎందుకు? అక్రమాలకు పాల్పడ్డ వ్యక్తుల మీద ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవటం లేదంటూ ప్రశ్నించారు కవిత. అయితే ఓ టీవీ ఛానల్ డిబేట్లో మాజీ ఐపీఎస్ బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ చేసిన కామెంట్స్ను ఉద్దేశిస్తూ కవిత కామెంట్స్ చేసిందని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. తన మానసిక స్థితిపై ప్రవీణ్ చేసిన కామెంట్స్ను దృష్టిలో పెట్టుకొని సోషల్ మీడియాలో పోస్టులు చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.